మా వెబ్సైట్ www.rpjcm.org. చూడండి, కిందకు వచ్చి మీ మోకాళ్ళ మీద చేయించి ప్రార్థన చేస్తాను అండి. ఇదిగో ప్రభా, నీ కుమారుడు నిన్ను బాగా ప్రేమించి బిడ్డ, నీ కొరకు ధనమును సమయమును వెచ్చించిన బిడ్డ, నీ కుమారుడు మోకాళ్ళు ముట్టని మీరు ఇప్పుడే స్వస్థపరచండి, సాక్షిగా ఉంచమని వేడుకుంటున్నారు. మీరు నడుస్తుంటే అంతకుముందు ఎట్లుండేది, ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉంది అసలు? తేలిగ్గా ఉంది. మామూలు నడవండి, పైకి ఎక్కండి. కలుక్కుమంటుందా ఇప్పుడు? సాంబశివరావు గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? గోరంట్ల అవతల. మీకు ఎప్పటి నుంచి ఉండేదండి ఆ నొప్పి? ఇప్పుడు ప్రార్థన చేసి మీ మోకాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత పూర్తి తగ్గిందా? పూర్తి తగ్గింది. నిజమేనా? నిజమే. చేతుల పైకి చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ వయసు ఎంత అండి? 62. ప్రైజ్ ది లార్డ్. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. ఈరోజు మన కుటుంబంలో కూడా, మన బిడ్డలు కూడా, మన జీవితాలు కూడా దావీదు దీవించబడినట్లుగా. ఎందుకని దావీదు ఒక పొరపాటు చేశాడు, ఆ పొరపాటుకి ఆయన పడిన పశ్చాత్తాపం అంట ఆయన పరుపు తేలియాడిందంట. అంటే ఆయన యొక్క హృదయం ఇక ఆయన స్వాధీనంలో లేకుండా, నేను చేసిన ఈ పాపం వలన, నేను చేసిన ఈ అపరాధం వలన నా దేవునిని ఎంత దుఃఖపెట్టాను అని తల్లడిల్లిపోయాడు. పరుపు తేలిపోయిందంటే కళ్ళల్లోకి నేను కారిన నీళ్ళకి గది తడిసిపోయి తేలిపోవటం కాదు. హృదయం అనే ఆ పరుపు, దావీదు పడిన పశ్చాత్తాపం వర్ణింపజాలనిది. అది దేవునికి మాత్రమే తెలియాలి. అది మనం వర్ణించడానికి దావీదు అంత గొప్ప భక్తిపరులం కాదు. ఊహించుకుని 100 రకాలు చెప్పొచ్చు, అది సెకండరీ. కానీ వాస్తవం ఏమిటనంటే ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో. ఈరోజు మరి నీకున్నది ఆ పశ్చాత్తాపం. జీవితం ఎన్నో తప్పిదాలు చేశావు. భర్తకి ఏదో చెప్పావు, ప్రార్థన చేయలే. భార్యను కొట్టావు, ప్రార్థన చేయలే. వాళ్ళ వీళ్ళని తిట్టావు, తప్పైపోయిందని ఒప్పుకోవాలా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, బైబిల్ పట్టుకుని ప్రభు సన్నిధానానికి వచ్చావు. నీ జీవితంలో ఎంతో కాలం నుండి అప్పుల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని, ఇరుకులు చూస్తూ ఉన్నావు. ఇంకెంతకాలం ఈ బాధలు చెప్పండి? ఇవి మన బాధలు పడటానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నది. ఆశీర్వాదములకే వారసులం కానీ మనం కష్టాలకి, కడగండ్లకు బానిసలం కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, బానిసకు ఒక బానిస, బానిసకు ఒక బానిస, బానిసకు ఒక బానిస, బానిసమాయ్ బానిస అన్నాడు. ఈ లోకంలో బానిసలు ఉంటారు, కానీ మనమైతే స్వతంత్రం. హల్లెలూయా. యేసు రక్తం మనల్ని స్వతంత్రులుగా చేసింది. అవునా కదా? మన దేనికి బానిసలం కాదు. మన స్వతంత్రులం, రాజులం, యాజక సమూహం, పరిశుద్ధులం, పాపులం కాదు. కాబట్టి నీ ప్రార్థనను దేవుడు 100% ఆలకిస్తాడు.
నీ ప్రార్థన ఆయన వింటాడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడు వింటాడా, దేవుడు మనతో ఉంటాడా, దేవుడు మన మాటకి జవాబునిస్తాడా అని. ఆయన జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దావీదు యొక్క జీవిత విధానాన్ని దేవుడు అమితంగా ప్రేమించడం ద్వారా దావీదునే కాదు, దావీదుతో ఉన్న జనాంగాన్ని కూడా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ, మనం దీవించబడాలి. అప్పులనేవి మన కనుచూపు మేరల్లో కనపడటానికి వీల్లేదు. కష్టాలనేవి మనకి ఉండటానికి వీల్లేదు. వాటిని మన ఇంట కానీ మన వంట కానీ దాయటానికి వీల్లేదు. అందుకని అన్నాడు, మీరు దేనిని గురించి చింతపడొద్దు, ప్రార్థన చేయండి. దావీదులాగా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. దావీదు అంటాడు చూడండి, దేవా నేను పెందల కడనే లేచి, ఎప్పుడు లేచి? పెందల కడనే లేచి నీ సన్నిధిలో నా ప్రార్థనను సిద్ధము చేయించున్నాను. ఎప్పుడు లభిస్తున్నాడండి? కీర్తనల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి, 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు చాలు. పొద్దున్నే లేచి నేను ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తానన్నాడు. 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్యల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఏం చేస్తుందంటే అండి, ఆయన అంత బలంగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించుము. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదం. అది కూడా ఎప్పుడు లేవాలి? పెందల కడనే లేవాలి, పొద్దుకి లేవటం కాదు. ఎట్టి పరిస్థితుల్లో పెందల కడనే లేచి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తెల్లవారేసరికల్లా లేవాలి, ఆయన్నే ప్రార్థించాలి. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. నేను చాలా కష్టాలలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట, నేను చాలా కష్టాలలో ఉన్నాను నాయనా, నా కష్టాలు కడగండ్లు ఇబ్బందులు అన్ని తొలగించమని ఆయనకు ప్రార్థన చెయ్యి. బాధలుంటాయి, పొరుగింటి వాళ్ళకి ఇరుగింటి వాళ్ళకి చెప్పొద్దు. నీ కాపురం నువ్వు చేసుకోక తప్పదు. చాలా మంది కాపురాన్ని అల్లరి చేసుకుంటారు, అందరికీ చెప్పుకొని ప్రార్థన చేసుకోరు. పొరుగింటి వాళ్ళకి ఇరుగింటి వాళ్ళకి చెప్పుకుంటారు. అది 10 మందికి పబ్లిసిటీ, కాపురాల్లో తేలిక. మళ్ళీ వాళ్ళిద్దరూ విడిచిపెట్టుకుంటారంటే విడిచిపెట్టుకోరు. భార్య భర్తలు ఇద్దరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఏమండి మన మధ్య ఎందుకు వచ్చిందో ఈ గొడవ, ప్రార్థన చేసుకుందాం అని అనుకోండి, ఎంత బాగుంటుందో. ఆ పీస్ ఆఫ్ మైండ్ దేవుడు ఇచ్చేస్తాడు. అలా కాకుండా ప్రార్థన చేసుకుంటూ కూడా నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటావు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే, ప్రార్థన 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 చేయాలంతే. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అన్నాడు 11వ వచనంలో. నరులను ఆశ్రయించొద్దు, దేవుణ్ణి ఆశ్రయించండి. 5వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట తెలుసా? నిన్ను ఆశ్రయించేవారు అందరూ, ఎంతమంది అయితే నిన్ను ఆశ్రయిస్తారో. ఎవరిని ఆశ్రయించేవాడు? దేవుణ్ణి ఆశ్రయించేవాడు. ఎవరినండి? చెప్పండి చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తారు. హల్లెలూయా. చాలా మంది ఈ దేవుణ్ణి ఆశ్రయించే రోజు ఆశీర్వదించబడుతున్నారు. ఈ దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఎందుకనంటే ఆయన వద్దకు వచ్చే వారందరికీ ఏ మేలు చేయక మానడు, ఏదో ఒక మేలు చేస్తాడు. అడుగు వచ్చి అంతే. ఇప్పుడు మీలో చాలా మంది అవసరాలు ఉంటాయి. కొంతమంది సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి మేలులు పొందేవాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేలులు పొందేవాళ్ళు, ఇంకొంతమంది మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇంకొందరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, ఇంకొందరు కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇంకొందరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మేలులు పొందుతూ ఉంటారు. వీళ్ళ మేలులు స్వల్పమైనవి, అల్పమైనవి. వీరు నీవేదన్నా ఇబ్బందుల్లో ఉన్నానంటే ఓ గొర్రెకో బర్రెకో వారు లోనిస్తారు, అంతవరకే. కానీ దేవుడైతే నీ జీవితాన్ని ఊహకందనంత ఉన్నతమైన స్థితికి నడిపించేస్తాడు. హల్లెలూయా. ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమన్నా నేను కారు కొనుక్కోవాలనుకుంటున్నానండి, నాకు ఎంత కొంత డబ్బులు ఇవ్వండి, నేను ఏ పని మీద వెళ్ళాలని తిరగలేకపోతున్నాను, నాకు ఏసీ కారు కావాలని అనుకోండి. ఏమంటాడు తెలుసా? పూర్ నైను, వీడి కోరికలు మామూలుగా లేవు కానీ
అయ్యా అట్లాంటి ప్రాజెక్టులు మన దగ్గర ఉండవు, ఎక్కడన్నా చూసుకో అంటాడు. అదే దేవుడిని ప్రభు నా కార్యం అని అడుగు, నా బిడ్డ కారు ఆశపడుతున్నాడు కదా, ఈ ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరచాలని ఇచ్చేస్తాడు. అప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. ఇది దేవునికి మనుషులకు ఉండే వ్యత్యాసం. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడదు. అడగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా నాకు మంచి భర్తనివ్వు ప్రభా అని అడగాలి. లేకపోతే ప్రభా నా పిల్లలకు మంచి భర్తనివ్వు ప్రభా, లేదా నా పిల్లడికి మంచి భార్య నువ్వు ప్రభా అని అడగాలి. ప్రభా ఏదో ఒకటి నాయన ముందు పెళ్ళి అవ్వాలి నాయన అంటే ఏదో ఒకటి వస్తుంది, అడగోలది ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి నాయన మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే ఏదో ఒకటి అడుగులది వస్తుంది. ఏదో ఒకటి నాయన మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలంటే ఎవడో ఒకటి అడుగులోడు వస్తాడు. ఇది నిజమండి. నువ్వు స్పెసిఫిక్గా అడగాలి. నాకు ఫలాంది కావాలంతే అడుగు, సిగ్గుపడద్దు. మనుషుల్ని అడగటానికి మనం అడుగుతామండి, మంచిగా కావాలండి, మంచి ఇల్లు కావాలండి, మాకు ఫలానా తూర్పు ఫేస్ కావాలండి, మాకు ఫలానా 2 bedrooms ఉండాలండి, లేదా 3 bedroom కావాలండి అని అడగవా అవసరం వచ్చినప్పుడు? అట్లా దేవుడిని ఎందుకు అడగకూడదు? అడగాలి. అందుకని అంటున్నాడు ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ దేవునికి తెలియచేయండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీకు ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా. ఆరోగ్యం కావాలా? ఇచ్చేస్తాడు. నీ బిడ్డల క్షేమం కావాలా? ఇచ్చేస్తాడు. మరణపు దూతలను తోలేస్తాడంతే. మరణపు దూతలు. హైదరాబాద్ పట్టణ ప్రజలకు శుభవార్త. సిలువ మిషన్ వారు నిర్వహిస్తున్న ఆత్మతో అభిషేక ఆరాధన. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఇప్పుడు మీ జీవితాలలో కూడా అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆశీర్వాదాలకు వారసులం, శాపాలకు వారసులం కాదు. పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారా? అయితే రండి, దారిద్ర్యము నుండి విడుదల పొందే సమయం ఈ నెల 12వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. స్థలం హరిహర కళాభవన్, ట్యాక్సీ సెంటర్, సికింద్రాబాద్. ఎవరి చుట్టేనా? ఇప్పుడు నేనున్నానా? నా చుట్టూత ఇప్పుడు నేను డయాస్ మీద ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఈ డయాస్ చుట్టూత ఎవరంటారు తెలుసా? దెయ్యాలు ఉంటాయి, మరణపు దూతలు ఉంటాయి. ఇటు క్రీస్తు రాయబారి అనేవాడిని ఎత్తుకుపోతే ఇక్కడ దరిద్రం వదిలిపోద్ది మనకి అని చెప్పి ఆ మృత్యువు ఏం చేస్తుందంటే ఈ స్టేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కదా, ఈ స్టేజీ మీద స్టేజీ కింద చుట్టూనే అభివృద్ధులు తిరుగుతుంటే స్టేజీ మీద చుట్టూ దేవదూతలు తిరుగుతుంటారు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. ఎందుకని? ఈ దేవదూతలు కనుక నా చుట్టూ ఇక్కడ లేకపోతే మృత్యువు జస్ట్ కేక మొక్క నోట్లో వేసుకున్నట్టు వేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? మృత్యువు కేకు ముక్క నోట్లో వేసుకుని తప్పరించినట్లుగా తప్పరించేస్తుంది. ఇప్పుడు అది మన మీదికి రాకుండా ఉండటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించడం ద్వారా దేవదూతలు ఏం చేస్తున్నారంటే నన్ను కాపాడుతున్నారు, ఈయన్ని కాపాడుతున్నారు, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరిని అలాగే కాపాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి మనకు తెలియక నేనే జాగ్రత్తగా వెళ్ళి రావటం మూలంగా, నేను స్లోగా వెళ్ళి రావటం మూలంగా ఇబ్బంది లేకుండా ఇంటికి వస్తున్నానంటారు. స్లోగా వచ్చినా ఎదుటోడు స్పీడ్కి వచ్చాడు అనుకో, మనకు స్లోనే. ఇక గాలి కూడా వెళ్తున్న స్లో వస్తుంది మనకి. అవునా కదా? దేవుని కాపుదల లేనిదే ఈ లోకమందు ఏ మనుషుడు బ్రతికి బట్ట కట్టలేడు. దేవుని కృప లేనిదే ఈ లోకమందు ఏ మనుషుడు తృప్తిగా బ్రతకలేడు. దేవుని ఆత్మ లేనిదే ఈ లోకమందు ఏ మనుషుడు శుద్ధ జీవితాన్ని గడపలేడు. అందుకనే నీవు ఏది పొందాలన్నా మొట్టమొదట నోరు తెరచి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అంత గొప్ప దేవుడే, ఆయన ప్రార్థన చేశాడండి. 40 days కంప్లీట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఈరోజు నా ప్రియమైన పిల్లలారా, కంప్లీట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు ఆయన. 40 days రాత్రింబవళ్ళు ఆయన కఠోరమైన ప్రార్థన చేశారు. అంత మహాదేవుడే ప్రార్థన చేస్తే మనం ఇప్పుడు ఆ ప్రార్థన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకని? నీవు శోధనలోనికి అడుగు పెట్టి గౌరవమని ఏడవక మునిపే నువ్వు మెలకువగలిగి, ఎస్
నేను ఈ గ్రహింపు లేకుండా ఉంటే నాకు ప్రమాదం కదా, నేను ఇప్పుడు యేసు దగ్గర ఉంటే నాకు సేఫ్టీ కదా అని మెలకువ అంటే నిద్రపోవటం, లేచి చూడటం కాదు. హృదయంలో, మనస్సులో జరగబోవు సంగతులను గూర్చి ఆలోచించుకుంటూ జాగ్రత్త పడటమే మెలకువ అంటారు. ఈ మెలకువ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో నా ప్రియమైన పిల్లలారా, దావీదు వలె మనం ప్రార్థనా జీవితాన్ని గడపాలి. దావీదు వలె మన ప్రభువుని ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకనంటే మనలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనందరము పాపము చేసి గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వాళ్ళమే. కానీ ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి, తన రక్తమును కార్చి ప్రాణము పెట్టి మనలందరినీ సమకూర్చాడు దేవుడు మనల్ని. ఇప్పుడు రకరకాల జాతుల వాళ్ళం మనం, ఒక్కడం కాదు. మీకు వచ్చే వారం చెప్తాను ఒక అద్భుతమైన సబ్జెక్టు. రకరకాల జాతుల వాళ్ళం. మీరు నాకు గుర్తు చేస్తే చెప్తా, లేకపోతే మర్చిపోతా. రకరకాల జాతుల వాళ్ళం. మనలో కొంతమంది ప్రియమైన పిల్లలారా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలైనటువంటి కుటుంబాలలో నుండి, జాతుల్లో నుండి, కులాలలో నుండి వచ్చినటువంటి వారం. ఇప్పుడు మనందరం కూడా ప్రభు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వారం. మనం ఏమై ఉన్నాము అని అంటే ఆయన సొత్తైన ప్రజలకు ఉన్నాం. ఈ లోకమందు ఆయన ప్రజలు అనేకులకు తలగా ఉండాలి తప్ప తోకగా ఉండటం ఆయన చిత్తము, ఆయన ఇష్టం అసలు కానే కాదు. మనమే చేతులారా చెప్పుడు మాటలు వినో, తప్పుడు మాటలు వినో, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనా బలం లేకపోగా, ఆయన ఆశీర్వాదాలు పొందకపోగా అన్యజనులలో ఆయన నామమును అవమానపరుస్తున్నాం. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల ఎదుట అవమానపరచబడుతుందంటే ఎలాగునండి? నీవు ఆశీర్వదించబడకపోతే ఆయనకు అవమానమే, నీవు ధనవంతుడో కాకపోతే ఆయనకు అవమానమే, నీవు మంచి క్రియలతో కూడిన భక్తిపరురాలు కాకపోతే ఆయనకు అవమానమే, నీవు ఎక్కువ కాలం బ్రతకకపోతే ఆయనకు అవమానమే. ఆయన ఏమంటున్నాడంటే నా బిడ్డలకు దీర్ఘాయువునిస్తానన్నాడు, నా బిడ్డలను ధనవంతులను చేస్తానన్నాడు, నా బిడ్డలకు వారు కట్టుకున్న ఇండ్లలో వారే కాపురం ఉంటారు, వారు అప్పుల పాలవరు తిప్పల పాలవరు అని దేవుడు చెప్పాడు. మరి ఈరోజు మనం చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల మనం పాపాల పాలైపోయి, మనం పొరపాట్ల వల్ల నష్టాల పాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే దానివల్ల దేవునికి అవమానం వస్తూ ఉంది. ప్రియులారా, ఈ మాటలు మీకు కొత్తగా అనిపించవచ్చు. మీ వలనే కదా నా నామం అవమానపరచబడుతుందంటే కేవలం ఏదో తప్పులు చేస్తేనే కాదు. ఈ లోకముందు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఆశ్రయించిన వారికి నా పేరట మీరు ఏమడిగినా సరే నేను ఇస్తానన్నాడు దేవుడు. నీవు అడుగు, ఆరోగ్యం ఆయన ఇస్తాడు. నేను 2 times ఇప్పటికి ఆరోగ్యపరంగా మరణం నుండి తప్పించబడ్డాను. అడిగాను నేను ఆయన్ని. ప్రియమైన పిల్లలారా, అనారోగ్య కారణాలతో ఒకసారి 22 ఏళ్ల క్రితం కిడ్నీలు పాడైపోయి అడిగాను, బ్రతికించాడు. ఒక 4 ఏళ్ల క్రితం నా డైజెషన్ సిస్టమ్ అంతా పాడైపోయి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి చివరికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్లో, ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, చాలా మన దేశంలోనే ఫేమస్ హాస్పిటల్ అది. అనేక దేశాల వాళ్ళు వచ్చి, అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ చేయించుకుంటారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే కేవీపీ రామచంద్రరావు గారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళే చెకప్లు చేయించుకుంటారు. ఎందుకంటే అది చాలా, నాగేశ్వరరావు గారు ఆయన పేరు, నాగేశ్వర రెడ్డి, ఆయన దగ్గరికి వెళ్తారు. చాలా ఫేమస్ డాక్టర్. అక్కడ వెళితే ఫైనల్గా తేల్చి చెప్పింది ఏంటంటే నాకు చేయగలిగింది ఏమీ లేదు, అయిపోయింది. కానీ ప్రభువుని అడిగాం, ప్రభువా మీరు బాగు చేస్తే మేము బ్రతికి మీ సేవ చేస్తానయ్యా, నన్ను బ్రతికించు ప్రభు అని ఆయన ఏడ్చినప్పుడు ఆయన తిరిగి నాకు నూతనమైన ఆరోగ్యాన్ని ఇచ్చి, నూతన ఆయుష్ని ఇచ్చి ఇప్పుడు మీ ముందు ఉంచాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం అడగటం నేర్చుకోవాలి. బలహీనతలు వస్తాయి. చాలా మంది అంటారు అసలు రావు, ఏమని వస్తాయి. యోబు కన్నా భక్తులం కాదు మనం, దావీదు మహారాజు కన్నా గొప్ప భక్తులం కాదు మనం, హిజ్కియా కన్నా గొప్ప భక్తులం కాదు. వస్తాయి, కానీ జయించాలి, అది గొప్ప. అందులో కూలిపోకూడదు, అందులో నశించిపోకూడదు, మనం జయించాలి. అందుకే యేసు ప్రభువు వారు చెప్పాడు, నేను జయించాను.
ఇవన్నీ జయించాను, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తానన్నాడు. నువ్వు యేసుతో కూడా ఆయన ఒడిలో కూర్చోవాలని నువ్వు అనుకుంటే మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నావు, నీ భర్త బయటకు వెళ్ళిపోయాడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు? ప్రార్థన చేసుకో. లేదా డ్యూటీకి వెళ్ళిపోయారు, అందరూ కలిసి సాయంత్రం పనులకు వెళ్ళారు, ఇంటికి వచ్చారు, అలసటతో ఉన్నారు, కనీసం కొద్ది సమయం అయినా ప్రభు సన్నిధానంలో, అంటే ఇంటిలోనే మోకాళ్ళు వేసి, ప్రభువా నన్ను దీవించినైనా, ఆశీర్వదించినైనా, నాకు ఈ కష్టాలు తీసివేసి, ఈ బాధలు తొలగించు, మరణమును చీకటిని మరణపు దూతలను దూరంగా పారద్రోలు. అవి పిచ్చి కుక్కల్లాగా ఎగబడుతూ ఉంటాయి. పిచ్చి కుక్కను కొడుతూ ఉన్నా పారిపోదండి, మీద కొంచెం కరుస్తుంది. అది కరిచిన తర్వాత వెళుతుంది. అది పిచ్చి కుక్క కొట్టడానికి వెళ్ళినప్పుడు పారిపోతుంది. మనం కొట్టడానికి దానికి ఎదురు వెళుతుంటే అది కరవడానికే మనకు ఎదురు వస్తుంది, వచ్చి కరిచేస్తుంది. కరిచి వేసిన తర్వాత అది మనం ఏం తోలక్కర్లా, దాని అంతా అదే పారిపోతుంది. ముందు కసకస 4 కాట్లు వేయాలి, అది దాని లెక్క. అట్లా ఎంతమందినైనా ఖర్చుకుంటూ వెళ్ళిపోద్ది అది. అలాగే మరణపు దూతలు కూడా ఎంతమందినైనా చంపుకుంటూ పోతా ఉంటే, వాళ్ళు చూస్తూ ఉంటే ఈ పాతాళ నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతి మనిషి కూడా ఈరోజు దేవుని కృపలో ఆశీర్వాదాలు పొందడానికి ప్రయాసపడాలి. దావీదును దేవుడు ఎందుకు తెలుసా క్షమించాడు? దావీదును ఎందుకు తెలుసా దేవుడు క్షమించి మళ్ళా జ్ఞానవంతమైనటువంటి కొడుకునివ్వడంతో పాటు జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడు? దావీదు తప్పు చేసినప్పటికీ కూడా అతడు పశ్చాత్తాపడడాన్ని బట్టి దావీదు అంతకుముందే అభిషేకించబడి ఉన్నాడు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, అంతకుముందే దావీదు అభిషేకించబడి ఉన్నాడు. అభిషేకించబడినటువంటి అభిషేకం అతని మీద నుంచి తొలగిపోకుండా దేవుడు నిలిపి ఉంచాడు. దావీదు దీవించబడ్డాడు. ఈరోజు నీవు కూడా అభిషేకంతో దారిద్ర్యం పోతుంది, అభిషేకంతో అనారోగ్యాలు పోతాయి, అభిషేకంతో పేదరికం పోతుంది, అభిషేకంతో అలజడులు పోతాయి, అభిషేకంతో దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. అంతే, దేవుని కృపతో నింపబడాలి. అభిషేకించబడిన వాళ్ళు దయ్యాలకు భయపడరు, దయ్యాలు వారిని ఏమీ చేయలేవు. దేవుని కృపను వారిని దుష్టాత్మలు ఏమీ చేయలేవు. కాబట్టి నేను మీతో చెప్పేది ఏమిటంటే, దావీదును గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు అనుకోవచ్చు బైబిల్లో ఉన్న గొప్ప రాజు అని. ఆయన మీకు తెలుసా? బైబిల్లో ఉన్న గొప్ప రాజే కాదు, బైబిల్లో ఉన్న పేద కుటుంబానికి చెందిన ఒక చిన్న గొర్రెల మందకి కాపరి, కానీ ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి మహారాజుగా అయ్యాడు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ దావీదు సామర్థ్యం కాదు అక్కడ కావలసింది. దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దావీదును దేవుడు సామర్థ్యం ఇచ్చి గనుడుగా ఎంచాడు. అందుకనే మనం ఏది చేయాలనుకున్నా మన సామర్థ్యాన్ని మనం అక్కడ బేరీజ్ వేయకూడదు. సామర్థ్యాన్ని మనం ఎంచుకోకూడదు. నీ సామర్థ్యం నా సామర్థ్యం ఏ పాటిది, మన సామర్థ్యం ఏ పాటిది, కానీ ప్రార్థన మాత్రం పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి. సూపర్ గా ఉంది ప్రార్థనలు. అయ్యగా దీవెనలు ఎప్పుడు మాకు ఆశీర్వాదంగా ఉండరు కాక. శిలువ మిషన్ వారు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థతశాల ప్రవక్త క్రీస్తు రాయబారి గారు అనేక నెలలు నీరు మజ్జిగ మాత్రమే త్రాగుతూ ఉపవాసంతో గోనె పట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారికి దేవుడిచ్చిన దర్శనము చొప్పున 2003 జనవరి 17వ తేదీన శిలువ శ్రమను రుచి చూచిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారు హైదరాబాద్లోని
ఎస్కే గార్డెన్స్ నందు ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థతశాలకు రండి. మీ దారిద్ర్యము నుండి విడుదల పొందే సమయం, మీ దుఃఖ దినములు కొట్టివేయబడే సమయం, మీ ప్రతి విధమైన సమస్య నుండి విడుదల పొందే సమయం ఇది యేసు నామములో. ప్రవక్త క్రీస్తు రాయబారి గారు మేకులతో గాయపడిన తన హస్తములు మీ తలలపై ఉంచి మీ కొరకు ప్రార్థించెదరు. నూతన మేలులు, నూతన అభిషేకం, నూతన మహిమను పొందుకునే సమయం ఇది. స్థలం ఐడిపిఎల్ కాలనీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రక్కన, ఎస్కే గార్డెన్స్ నందు, బాలానగర్, జీడిమెట్ల రోడ్. రండి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశిద్దాం. మీరు చూస్తున్న ఈ ప్రదేశం సిలువ మిషన్ యొక్క ప్రధాన కేంద్రం. ఈ ప్రధాన కేంద్రమైన ఈ స్థలమునకు ప్రతి శుక్రవారం, ఆదివారం కూడా విస్తారమైన ప్రజలు అడ్డాడొచ్చి పవిత్రమైన ప్రార్థనలలో పాల్గొని అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. అనేక మంది దీవించబడుతున్న ఈ పవిత్రమైన స్థలంలో కూర్చోవడానికి కూడా లోన చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మందిర నిర్మాణాన్ని పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం పిల్లర్ల వరకు పోయటం జరిగింది. ఒక కానా ఎక్స్టెన్షన్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి చూస్తున్న మీలో దేవుని సేవ పట్ల మంచి మనసున్న ప్రతి వారు కూడా మీ గుప్పెళ్ళు విప్పి మీ సహాయం అందించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గమనించండి, ఒక 5,000 చొప్పున ఒక 25 మంది, 10,000 చొప్పున ఒక 25 మంది మీ సహాయం అందించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇందుకొరకు ఆర్థికంగా సహాయపడే వారి ప్రతి పేరు మేము రాసుకుని ఒక గ్రానైట్ స్టోన్ మీద ఆ పేర్లు చెక్కించి ప్రేయర్ టవర్లో ఉంచి ప్రత్యేకంగా ఈ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గమనించండి, కట్టుచున్న మందిరం దేవుడైన యెహోవా కొరకే గనుక ఈ కార్యం గొప్పది. ధనవంతులైన వారు, ప్రార్థనా పరులు, భక్తి పరులు, దేవుని సేవ పట్ల మంచి మనసున్న వారు మీ గుప్పెడు విప్పి సహాయపడవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మా చిరునామా క్రీస్తు రాయబారి, సిల్వా మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా 521390. ప్రియ సహోదరుడా, కల్పనా కథలకు అలవాటు పడ్డావా? ముసలమ్మ ముచ్చట్ల